కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీ 2 సంవత్సరాల చక్రవడ్డీ 832. అదే సమయానికి అంతే రేటుతో లభించే బారు వడ్డీ 800. ఎప్పుడైతే 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ అని చెప్పాడో, బారు వడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఒకేలా వచ్చే వడ్డీ అని అర్థం. ప్రతి సంవత్సరము ఒకేలా వచ్చే వడ్డీ అని అర్థం. ప్రతి సంవత్సరం మనకి ఒకేలా వచ్చే వడ్డీ అని అర్థం. అందుకని మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ 400 వస్తుంది, సెకండ్ ఇయర్ 400 వస్తుంది. ఫస్ట్ ఇయర్ 400, సెకండ్ ఇయర్ కూడా 400. బారు వడ్డీ ప్రతి సంవత్సరం సమానంగా వస్తుంది కాబట్టి 400, 400, 800 అయింది. కానీ అదే 2 సంవత్సరాల కాలానికి క్లియర్గా వాడు చక్రవడ్డీ 832 అని చెప్పాడు. అంటే ఈ 800 కాకుండా మరొక 32 రూపాయలు వచ్చిందని చెప్పడం. ఈ 32 రూపాయలు దేనివల్ల వచ్చింది? దీని మీద వచ్చింది. 400 మీద 32 రూపాయలు అదనంగా వడ్డీ వచ్చింది. 400 మీద 32 రూపాయలు అదనంగా వడ్డీ వచ్చింది. అయితే వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి 3 సంవత్సరాల కాలానికి సంబంధించి ఈ బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య భేదం అడిగాడు. 3 సంవత్సరాలకి సంబంధించి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య భేదం అడుగుతున్నాడు. కాబట్టి క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి రఫ్ ఎస్టిమేషన్ అని చెప్పినా సరే, ఎప్పుడైతే 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య భేదం 32 కనిపించిందో, అదే మనకి 3 సంవత్సరాలకి మనకి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య డిఫరెన్స్ అడిగితే కనుక ఇంటూ 3తో గుణించండి, రఫ్గా వచ్చేస్తుంది. 3తో గుణించేయండి. 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య భేదము ఒక వాల్యూ తెలిసినప్పుడు 3 సంవత్సరాలకు అడిగితే కనుక 3తో గుణించండి. అదే 4 సంవత్సరాలకు అడిగితే కనుక 6తో గుణించండి. 3 సంవత్సరాలకు అడిగితే 3తో గుణించండి, 4 సంవత్సరాలకు అడిగితే కనుక 6తో గుణించండి. అందుకని 3 32 ఎంత? 96. అందుకని సమాధానం మనకి 96 పైబడి ఉండాలి. 96 చిల్లర ఉండాలి. 96 చిల్లర ఉండాలి కాబట్టి 96 పైబడికి మరి దగ్గరగా కాదు, చిల్లర అంటే జస్ట్ 1 రూపాయి అలా ఉంటుంది కాబట్టి 98.56 అని చెప్పచ్చు.